హాయ్ అండి. ఇది ఓల్డ్ షిరిడీలోని అంటే షిరిడీ మనం వెళ్ళినప్పుడు ఓల్డ్ షిరిడీ అని ఒకటుంటది పక్కన. 150 రూపీస్ దానికైతే ఛార్జ్ చేస్తారు. లోపటికెళ్ళడానికి చాలా బావుంటది. షిరిడీ వెళ్ళినోళ్ళు ఎవ్వరైనా ఓల్డ్ షిరిడీ వెళ్ళి రండి. చాలా బావుంటది. చాలా వరకు తెలిసే ఉంటది. సజీవంగా ఉన్నట్టుంటారు మనుషులంతా గూడా. వాళ్ళు చేసే వృత్తులు, బాబాకు సంబంధించిన అప్పుడు బాబా అప్పటి గ్రామంలాగా ఉంటదనమాట. ఆయన నివసించిన గ్రామం కాదు గానీ, అలా ఆ గ్రామం అప్పుడైతే ఎలా ఉండేదో పాతప్పుడు షిరిడి, అదే రూపురేఖలతోటి మొత్తం ఉంటదనమాట. ఇది చాలా బావుంటది ఆహ్లాదంగా. దీంట్లో అందరికీ గేమ్స్ పెద్దల కాంచి పిల్లలందరూ ఆడుకోవచ్చు. అంత బావుంటది. ఇగో పిల్లలు, వాళ్ళ అరకలు, ఇదేమో గానుగ నూనె తీస్తుర్రు. అసలు ఎద్దులతోటి ఎంత న్యాచురల్‌గా ఎంత బావున్నాయంటే అసలు చెప్పలేం. చూస్తేనే తెలుస్తది. అరక దున్నడము, ఎద్దులు, వాళ్ళ పనులు, ఎవ్వరి వృత్తులు వాళ్ళు. అసలు ఎంత బాగుంటాయో రేకుల షెడ్‌లేసి చాలా బావుంటాయి. అసలు చాలా బావుంటది ఓల్డ్ షిరిడి. ఒకసారైతే ట్రై చేయండి. మనకి గుడి దగ్గర నుంచి 3 కిలోమీటర్సో ఏముంటది. సాయి ఆశ్రమం నుంచయితే 1 కిలోమీటరే ఉంటది. నడిచిపోవచ్చు. ఆటోకైతే 10 రూపీస్ ఇస్తే దించుతారక్కడ. ఆటో వాళ్ళని అడిగితే ఓల్డ్ షిరిడి అని చెప్తారనమాట వాళ్ళే. అరకలు దున్నుతున్నారు. ఎద్దులు, బండ్లు అసలు ఎంత బావుంటాయో. అసలు మన పల్లెటూర్లలో ఎట్లుంటుందో సజీవంగా అసలు అట్లనే ఉంటుంది. ఎంత బాగుంటుందంటే అసలు అరకలు దున్నేవాళ్ళు, బావు, నీళ్ళు, ఇంక ఇవన్నీ అసలు కొండలు వాళ్ళు ఎత్తకపోవడము అసలు అచ్చం మా చిన్నప్పుడు ఎట్లా చూస్తామో అవన్నీ కూడా ఈ షిరిడి ఓల్డ్ షిరిడిలో అయితే ఉంటాయి. అసలు చాలా బాగుంటుంది. మనం పెట్టిన 150 రూపీస్కి అయితే కరెక్ట్ న్యాయం చేస్తుంది అనమాట. ఇంకా లోపల ట్రైన్ కూడా ఉంటుంది. ట్రైన్ కూడా ఎక్కి తిరగొచ్చు మనము. దానికైతే 50 రూపీస్ ఎక్స్ట్రా ఛార్జ్ పెట్టిర్రు. ఇప్పుడు ఇంతకుముందు అయితే లేదు. ఇప్పుడు 50 రూపీస్ పెట్టిర్రు. లోపల ఏమో తినడానికి అవి ఉంటాయి, జ్యూస్లు ఉంటాయి. పిల్లలు ఏదైనా కావాలన్నా చిన్న చిన్నవి ఉంటాయి, పెద్ద పెద్ద అయితే ఉండవు. చిన్న చిన్న స్నాక్స్ లాంటివి అలా ఉంటాయి, బిస్కెట్స్ అవి ఇవి. అసలు ఇవన్నీ ఇంత బాగా కాపాడుతున్నారు అంటే పెద్ద గ్రామం లాగా, ఒక గ్రామం అనుకోండి. ఒక మంచి ఎక్కి ఆ బాబు డ్యాన్స్ చేస్తుండు, వాళ్ళ అమ్మ అరుస్తుంది, ఆవు ఉంది, ఆవు దూడ మంచిగా పాలు తాగుతుంది. చాలా బాగుంది. వాళ్ళ అమ్మేమో ఆడుకుంటుండే ఎగురుతుండని అరుస్తుంది. అసలు ఎంతసేపు అయినా ఒక 3 గంటలు 4 గంటలు ఖచ్చితంగా పడుతుంది అందులో తిరగాలంటే. మనము అంత తొందరగా అయితే అయిపోదు. చూస్తానికి చాలా ఉంటాయి. 3-4 గంటలు మనం అంతా తిరిగితే కానీ అన్నీ కవర్ అవుతాయి. ఇగో ఈ బండి చూసిరా, ఈ బండి ఆట అయితే మేము చిన్నప్పుడు మస్తు ఆడుకునేది. అసలు మీలో ఎవరైనా ఇలా ఆడుకుంటే కామెంట్ చేయండి. అటొకలు ఇటొకలు కూర్చొని కాడి మీద అటు ఎవరు ఇట్లానే ఆడుకునేది అనమాట, ఉయ్యాలలాగా. చాలా బాగుంటుంది ఆ ఆట. ఇవన్నీ గానుగలు, ఎద్దులు. దీంట్లో ఒక షావుకారి, అంటే మన ఊర్లో ఒక షావుకారి ఉంటాడు, అలా షావుకారి మళ్ళా వీళ్ళు పెద్ద మనిషి తీర్పు చెప్తుంది. భార్యాభర్తలు గొడవ పడితే ఆయన తీర్పు చెప్తున్నారు అనమాట. అసలు కూర్చోవడానికి కానీ అన్ని చెక్కలతోటి, ఇక్కడ ఉన్న కుర్చీలు కానీ అవన్నీ చెక్కలతోటి అనమాట. బాబావారు అన్నప్రసాదం పెడుతుంది అనమాట అందరికి కూర్చోబెట్టి. అప్పటి నుంచే ఆయన ద్వారకామాయిలో అది మసీదులోనే అప్పటి నుంచే కొంచెం కొంచెము ఊర్లంతా తీసుకొచ్చి ఆయన భిక్షాటన చేసి తెచ్చి వండి అందరికి వడ్డించేవాడు అనమాట ఫస్ట్ కానించే. అదే ఇప్పటికి కూడా షిరిడీలో నడుస్తూనే ఉంది మహా అన్నప్రసాదం. అసలు చాలా పెద్దది మహా ప్రసాదాలయం. షిరిడీ వెళ్తే చూడండి. మిషన్ కుట్టే వాళ్ళు, ఇక్కడ బాబావారు భిక్షాటనకి వెళ్తాడు కదా, బాయిజమ్మ పెడుతుంది అనమాట, భిక్ష పెడుతుంది. అసలు చాలా అద్భుతంగా, అసలు నిజంగానే బాబా ఉన్నాడా ఇక్కడ, బాబా వచ్చిందా అనిపిస్తుంది మనకైతే. బాబా ఉన్న దగ్గర కుక్కలు ఎక్కువ ఉంటాయి. షిరిడీలో కూడా కుక్కలు బాగుంటాయి. ఎక్కడ పట్టినా గుళ్ళో కూడా కుక్కలు తిరుగుతుంటాయి. అసలు మనం గమనిస్తే కనుక ఎవరిని ఏమనో, వస్తుంటే పోతుంటే తిరుగుతుంటే వాళ్ళు కూడా ఏమనరు వాటిని. ఇక లోపలికి చాలా ఉంది, తోట మామిడి తోట అవి కూడా ఉన్నట్టుగా. ఇవన్నీ సంఖ్యలు కట్టకుండా ఒక అమ్మకి అప్పటి రోజులే గుర్తుకొస్తున్నాయి, అప్పటి రోజులే బాగున్నాయి కదా అనిపిస్తుంది. బాబావారు ఊళ్ళో తీసుకొచ్చిన గోధుమలు, వాళ్ళు రైతులు తెచ్చేస్తారు కదా, బియ్యము, గోధుమలు,
అవన్నీ ఇసిరి రొట్టెలు చేసి మళ్ళీ మనకి వచ్చిన భక్తులకే పెడతారు అనమాట. అవి విసురుతుండు. ఆయన పని ఆయన పొద్దుకు ఏదో ఒక పని చేసుకుంటూ ఉంటాడంట సాయి. ఓం సాయిరామ్. ఈ తాత అయితే అసలు ఎంత ఒరిజినాలిటీగా, అసలు ఎంత బాగా అలసిపోయి అసలు అవి పల్లీలు అమ్ముకుంటూ అలసి తొలసి పడుకున్నట్టుగా ఎంత బాగుందో అసలు న్యాచురల్గా. నేనైతే గబ్బుకున్న తాత ఇక్కడ పడుకుండా అనిపించింది మాకైతే. అరుగుల మీద ఎండాకాలం ఎక్కడ పడితే అక్కడ పడుకుంటారు కదా, సేమ్ అట్లనే పల్లీలు అమ్మి 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 అలసిపోయి అక్కడ పడుకున్నాడు ఆయన. ఈయనేమో పాండురంగన్ భక్తుడు అనమాట. ఇది ఒక సినిమాలో కూడా ఉంటుంది, పాండురంగన్ భక్తుడు. అయితే ఆయన మైమరిచిపోయి ఆయన చేసే వృత్తి ఏమో కుండలు చేయడము. కుండల కోసం మట్టి కావాలి కదా, ఆ మట్టి తొక్కుతూ పాండురంగన్ పాటలు పాడుకుంటూ ఉంటాడు. ఆ బాబు వస్తుంది కదా, చిన్న బాబు అందులోకి వచ్చేస్తాడు అనమాట. మట్టిలోకి వచ్చేసి ఆయన అలానే తొక్కేస్తాడు. తొక్కుతుంటాడు అంటే అంత పారవశ్యంలో మునిగిపోతాడు అనమాట భక్తిలో ఆయన. పాండురంగ అని పాట పాడుకుంటూ అప్పుడు తెలియకుండానే ఆమె సాయి అని అరుస్తుంది. అప్పుడు బాబా వారు చూసి ఆ బాబుని కాపాడతారు అనమాట. ఆ సీన్ ఇక్కడ ఉంది. అసలు ఇదంతా చాలా అద్భుతం. మట్టి గోడలు, వాటికి ముగ్గులు, వాటికి పూత. అసలు ఇంక ఇక్కడేమో చేస్తారు ఇలాంటి సోది చెప్తుందట్టుంది ఆమె, సోది చెప్తుంది. చిన్న చిన్న గుడిసెలు, చిన్న పందిర్లు అసలు భలే ఉన్నాయిలే, చాలా బాగుంది. ఈ అమ్మాయి జిప్రి అమ్మాయి, అంటే బాబా దగ్గర ఒక చిన్న పాప ఉంటుంది జిప్రి అని. ఆ అమ్మాయి వడియాలు వేస్తుంది. పిల్లలు వాళ్ళ స్కూళ్ళు అసలు ఏమో ఇక్కడ తినిపిస్తుంది అనమాట సాయికి. ఓం సాయిరామ్. ఇది హెరిటేజ్ విలేజ్ అంటారు దీన్ని, హెరిటేజ్ విలేజ్. మేము చాలాసార్లు షిరిడి వెళ్ళాము కానీ ఒక 2 years నుంచి అయితే ఈ విలేజ్ చూడడానికి వెళ్తున్నాము. ఇంతకుముందు వెళ్ళే వాళ్ళం కాదు, తెలియక. తెలిసిన తర్వాత అయితే ఇయర్ వెళ్ళినప్పుడల్లా వెళ్తూనే ఉంటాం. చాలా బాగా అనిపిస్తుంది. బాబా తిరిగిన ప్రదేశంలో మనం తిరుగుతున్నామా అని అనిపిస్తుంది, అట్లా అనిపిస్తుంది అనమాట. ఇక రొట్టెలు కూర తెచ్చి తినిపిస్తుంది. అవన్నీ రొట్టెలు, అవన్నీ గిన్నెల కూర అనమాట. ఓం సాయిరామ్, ఓం సాయిరామ్, ఓం సాయిరామ్. ఇక్కడ ఒక కుటుంబంలో ఒక అతను కట్టెలు కొడుతున్నాడు. వాళ్ళ ఇంట్లో మేక ఉంటుంది. ఆమెమో అవి పిడకలు వేస్తుంది, పిడకలు తీసుకొని వేస్తుంది. ఆ మేకని అక్కడ కట్టేసిర్రు. ప్రతి ఇంట్లో అప్పుడు పల్లెటూళ్ళలో ఒక మేకను పెంచుకునేది, ఒక ఆవులు ఉండేటివి, బర్రెలు ఉండేటివి. ఇప్పుడు ఆ ఊళ్ళల్లో కూడా కరువైపోయిందనమాట. అవన్నీ ఎక్కువ లేవు ఊళ్ళల్లో కూడా, ఎవ్వరు ఎక్కువ పెంచుకోవట్లేదు. వాళ్ళు కూడా పాలు కొనుక్కొని తాగుతున్నారు ఊళ్ళల్లో కూడా. ఇగో ఇక్కడ ఈ వేషధారణ ఉంది కదా, ఈ వేషధారణ కూడా మనకి అక్కడ వేస్తారు అనమాట. 150 rupees ఇస్తే వాళ్ళవి డ్రెస్ ఉంటుంది, వాళ్ళది లంబా డ్రెస్ ఉంటుంది కదా, ఆ డ్రెస్ వేస్తారు వాళ్ళవి. ఆ డ్రెస్ వేసుకొని ఫోటోలు దిగొచ్చు మనము వాళ్ళలాగా. ఇదైతే గుడి అన్నమాట. బాబా వారు అప్పుడు వచ్చినప్పుడు ఉన్న గుడి. గుడి దగ్గర పసుపు కుంకుమ కొబ్బరికాయలు ఇవన్నీ అమ్ముతున్నారు. అన్నిటికీ బోర్డులు రాసి పెడతారు అన్నమాట వాళ్ళు. అన్నీ అక్కడ బోర్డులు ఉంటాయి, మనం చదువుకోవచ్చు. తెలియకపోయినా గుర్తు రాకపోయినా తెలుస్తుంది కానీ గుర్తు రాదు సమయానికి. నాకు కూడా ఈ గుడి పేరు గుర్తు రావట్లేదు. ఈ ఊర్లో ఉత్సవాలు అవుతుంటాయి కదా, మన ఊర్లలో ఉత్సవాలు అవుతుంటాయి. ఆ ఉత్సవాలలో ఇట్లా ఈ డ్యాన్సులు, ఈ హరికథ చెప్పేవాళ్ళు, ఇవి ఆ తంబూర వాయించే వాళ్ళందరూ వస్తారు కదా, ఆ సెట్టింగ్ అన్నమాట ఇది. అక్కడనేమో బాబావారి పల్లకి సేవ ఉంటుంది కొంచెం అవతలకి. ఇదంతా చాలా బాగుంది, చాలా సూపర్ అసలు. ఆ లోపలికి ఎవరిని పోవద్దని చెప్తారు, ఎందుకంటే అక్కడ లోపలికి దిగి ఏమైనా చేస్తారని లోపలికి పోవద్దని చెప్తారు. ఆయన కొంతమంది దిగి ఫోటోలు దిగుతూనే ఉంటారు. ఎంత చెప్పినా వినం కదా మనం, ఏడి అక్కడ పోయి ఖరాబ్ చేయడమే మన పని.
ఇది స్కూల్ అన్నమాట. అప్పుడు బాబా వారి మసీద్ ఎదురుగానే స్కూల్ పెట్టింది కదా, శ్యామ స్కూల్. శ్యామ, అతని పేరు శ్యామ, టీచర్ పేరు. ఆయన స్కూల్ పెడతారు అనమాట. బాబా వారు ఇక్కడ అందరికీ ఇదే చెప్తుంటాడు అనమాట. భజనలు, కీర్తనలు ఇవన్నీ చెప్తూ ఉంటాడు ఇక్కడ. భజన, ఆయన ఎక్కువ భజన ఇష్టం సాయికి. భజన పుస్తకాలు చదవడము, కీర్తన, కచేరీ అనమాట. కచేరీ అని నడుస్తుంది అక్కడ. ఈ బాబా వారు లాస్ట్లో 3 days వెళ్ళి వస్తారు కదా కోమాలోకి. అలా 3 days వెళ్ళేటప్పుడు అదంతా సెట్టింగ్ అనమాట. అది ద్వారకామాయి సెట్టింగ్. ఇది చాలా బాగుంటుంది ద్వారకామాయి సెట్టింగ్ అయితే. అసలు ఒక 3 hours 4 hours ఖచ్చితంగా చూడొచ్చు అనమాట. ఇది బాబావారి సమాధి మందిర్ అనుకోరాదు, సమాధి మందిర్ పూజ. ఓం సాయిరామ్. దోసిట గులాబీ పువ్వులతో నీ వాకిట నిలబడి ఉన్నామయ సాయిబాబా, నీ వాకిట నిలబడి ఉన్నామయ. దోసిట గులాబీ పువ్వులతో నీ వాకిట నిలబడి ఉన్నామయ సాయిబాబా, నీ వాకిట నిలబడి ఉన్నామయ. కపిని వస్త్రము ధరించి భుజముకు జోలే తగిలించి నిమ్మ వృక్షపు ఛాయలలో ఫకీరు వేషపు ధారణలో ఓం సాయిరామ్. ఇదే ఆ కొలిమిలో ఆ బాబా పడిపోతుంటే కూడా సాయి కాపాడుతాడు అనమాట. సాయిబాబా కాపాడుతాడు. ఇలా వైద్యం చేస్తూ ఉంటాడు. ఇలా చెప్పులు చేసుకునే వాళ్ళు, కుమ్మరి వాళ్ళు, కమ్మరి వాళ్ళు, అసలు ప్రతి ఒక్కరు, ఆ షావుకారులు, వీళ్ళంతా ఏ వృత్తిలో వాళ్ళు అప్పుడు అట్లా ఉండేది కదా. ఏ వృత్తికి వాళ్ళే చేసుకునేది. ఇప్పుడు అట్లా లేదు. ఎవరి వృత్తి ఒకరి వృత్తి ఒకరు చేసుకుంటున్నాము.